హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాపాలి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం తిరుమల నుండి ఆకాశగంగకు వెళ్ళే మార్గంలో ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ నుండి మనం దాదాపు 1 కిలోమీటర్ అడవిలోకి నడిచినట్లయితే మనకు జాపాలి తీర్థం వస్తుంది. జాపాలి తీర్థం చుట్టూ ఉన్న అడవి ప్రాంతం మరియు ప్రకృతి అందాలు ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. జాపాలి మహర్షి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ తీర్థం అనేక భక్తులకు, యాత్రికులకు ఒక పవిత్ర స్థలంగా నిలుస్తుంది. జాపాలి తీర్థం యొక్క శాంతియుత వాతావరణం, పచ్చని చెట్లు మరియు పూలతో ముస్తాబైన పరిసరం భక్తులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. జాపాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీదనే జపం చేశారు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకి ప్రసన్నుడై జాపాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపించారు. అయోధ్యకాండలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనటం వల్ల వాగ్దోష పాపాన్ని మూట కట్టుకుంటారు. ఆ వాగ్దోషం తొలగించుకోవటానికి జాపాలి క్షేత్రంలో రామగుండంలో స్నానమాచరించారు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. అంజనీదేవి బాల హనుమంతునికి జన్మనిచ్చిన స్థలంగా జపాలిని చెబుతారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర తిరుమల 7 కొండల్లో ఒకటైన అంజనాద్రిపై జపాలి తీర్థంలో హనుమంతుడు నిత్యం పూజలందుకుంటున్నారు. అయితే టీటీడీ ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టినట్లు ఎన్నో ఆధారాలను బయటపెట్టింది. పవనసుతుడు ఇక్కడే పుట్టినట్లు కొన్ని పురాణాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. హనుమంతుడి పుట్టుక ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టే ఈ ప్రాంతం అంజనాద్రిగా ప్రసిద్ధి చెందిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. అంజనాదేవి త్రేతాయుగంలో తన భర్త కేసరితో కలిసి సంతాన సౌఖ్యాన్ని కోరుతూ కఠోర తపస్సు చేయడం ప్రారంభించారు. ఆమె తపస్సుకు ప్రతిఫలంగా పవనదేవుడు ఆమె ప్రార్థనలకు స్పందించి తన శక్తితో ఆమెకు సంతానం ప్రసాదించారు. ఆమె తపస్సుకు తృప్తిపడిన శివుడు పవనదేవుని ద్వారా తన ఆదేశాన్ని అందజేశారు. ఈ విధంగా అంజనాదేవికి హనుమంతుడు జన్మించారు. తిరుమల 7 కొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది ఉన్నట్లు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమరన ఒకటి ఉన్నాయి. జపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. ఈ దేవాలయం బయటనే మనకు చెట్టులో ఏర్పడినటువంటి సహజ సిద్ధమైన వినాయకుని రూపం కూడా మనకు కనిపిస్తుంది. జపాలి తీర్థానికి మీరు వచ్చినట్లయితే ఈ కొండపై మీకు ఎదురయ్యే ప్రకృతి ఆకర్షణను మరియు ఈ దేవాలయ పరిసరాలను మీ జన్మలో ఎప్పటికీ మర్చిపోలేరు. పచ్చని చెట్లతో ముస్తాబైన అడవి ప్రాంతం, పర్వతాల మధ్యలో ప్రశాంతంగా విరాజిల్లే తీర్థం మీ హృదయాన్ని కట్టిపడేస్తాయి. ఈ పవిత్ర స్థలంలో జపాలి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తూ భక్తులకు ఒక పవిత్ర అనుభూతిని కలిగిస్తుంది. కొండల మధ్య సున్నితమైన సమీరం, పక్షుల గానాలు, పూల సువాసనలు కలిసి ఈ ప్రదేశాన్ని మరింత మంత్రముగ్ధంగా మారుస్తాయి. ప్రతి అడుగులోనూ ఈ ప్రాంతపు సౌందర్యం మీ మనసులో సంపూర్ణంగా ఆకర్షిస్తుంది.